హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రజెంట్కి వచ్చేసి ఇప్పుడు మనం పలాస దగ్గర అయితే ఉన్నాం అనమాట. లోడ్ వచ్చేసి పుచ్చకాయ లోడు మనం అనంతపురం నుంచి సిలుగుడికి అయితే వెళ్తూ ఉన్నాం. దారిలో పలాస దగ్గర వచ్చేసి మన ఆదూరు బండి పైపుల లోడ్ తీసుకొని అక్కడ కటక్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంది. దారిలో వచ్చేసి కింద అయితే పడిపోయింది. ఎలా పడిపోయింది ఏంటో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనం బండి వచ్చేసి ఇలా సైడ్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట. కరెక్ట్గా నేను ఉండే దగ్గర నుండి అక్కడ లారీ అయితే కిందదే పడిపోయింది కదా, అక్కడికి కరెక్ట్ ఒక 300 మీటర్ అయితే ఉంటుంది అనమాట. ఇక మీరు రోడ్డు పక్కన ఈ లెఫ్ట్ సైడ్ రోడ్లో వచ్చేసి మీరు చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ టైర్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రోడ్ దిగి లెఫ్ట్ సైడ్ ఇంకా గడ్డిలో అయితే వెళ్తూ ఉంది. ఆ వెళ్తూ మనకి మధ్యలో ఒక బ్రిడ్జికి సంబంధించిన డివైడర్ కూడా ఉందన్నమాట లెఫ్ట్ సైడు. ముందుగా దీనికి గుద్దేసుకొని దీని మీద టైర్ కూడా వెళ్ళిపోయింది చూడండి. మొత్తం దీన్ని ఎక్కిపోయిందనమాట. అలాగే సైడ్లో దాన్ని ఎక్కి అలాగే కింద దిగి అట్లే స్ట్రైట్గా గడ్డిలో నుంచి అలాగే ముందుకైతే వెళ్ళిపోయింది. మళ్ళీ డ్రైవర్ అక్కడ గుద్దినప్పుడు హుషారయ్యాడో ఏంటో అనేది తెలియదు, కానీ మొత్తానికి ఏదేమైనా కంట్రోల్ చేయడానికని ట్రై చేసినట్టయితే ఉంది. ఇక తర్వాత వచ్చేసి ఇక బండి ఇంకా పడిపోయే ఛాన్సులు ఫుల్ ఉన్నాయి కాబట్టి ఇంక ఏం చేయని పరిస్థితి. ఇంకా ఆ టైంలో ఇక్కడ కూడా చూడండి లెఫ్ట్ సైడు ఒక్కో పక్క రోడ్డు రైట్ సైడ్ హైట్, ఇంకొక పక్క సర్వీస్ రోడ్ కింద. ఇక్కడ వెళ్ళినప్పుడు మామూలుగా ఇక్కడ కూడా పడిపోవాలి. ఈ ఫోల్ ఏదైతే ఉందో ఈ ఫోల్ మీద పడి ఇక్కడే కింద అయితే పడిపోవాలన్నమాట. కాకపోతే బండి ఇంకా అట్లనే ఇంకా కొద్దిగా ముందుకైతే వెళ్ళిపోయింది. ఇంక వెళ్ళిన తర్వాత చివరికి ఇంకా లాస్ట్లో ఇక లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రోడ్లో కింద అయితే పడిపోయిందనమాట. ఇంకా లోడ్ వచ్చేసి పైపులు అనమాట, చూసుకోవచ్చు మీరు కూడా. పైపులు ఇది వచ్చేసి కర్ణాటకలో బళ్ళారి నుండి కటక్ అయితే లోడ్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇది పలాస దగ్గర అయితే జరిగింది. మేము కూడా ఎలాగో ఇక అనంతపురం నుంచి సిలుగుడికి అయితే వెళ్తూ ఉన్నాం కదా, మా ఆదూరం అంటే ఇలా పలాస దగ్గర ఇలా జరిగిందన్నగానే ఇక మేము కూడా వెళ్తూ ఇక బండి కనబడగానే ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఎలా జరిగిందో ఏంటని చెప్పి బండి దగ్గర వచ్చి ఇలా వీడియో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తానికి చాలా ఘోరంగా అయితే కింద పడిపోయింది అనమాట. పైపులకు వచ్చేసి ఏం పెద్దగా డ్యామేజ్ అయితే లేదు, కానీ ఇక ఈ లారీ వచ్చేసి క్యాబిన్ బాగానే డ్యామేజ్ అయితే అయిపోయింది. బండి వచ్చేసి ఇలా అయితే పడిపోయింది అనమాట. బండి దగ్గర వచ్చి ఎవరైనా మన వాళ్ళు ఉన్నారేమో అనేది చూసాం, కాకపోతే ఇక్కడ ఎవరైతే లేరు. ఇక సర్లే అని చెప్పేసి మేము మెల్లగా బండి దగ్గరకు వచ్చి జర్నీ వచ్చేసి స్టార్ట్ చేసేసాం. ఇక ముఖ్యంగా నేను మన డ్రైవర్లందరికీ నేను ఒకటే మాట అయితే చెప్తా ఉన్నాను, నిద్రమత్తు వచ్చినప్పుడు కంపల్సరీ మనం సేఫ్టీ ప్లేస్లో బంకు కానీ డాబా కానీ అక్కడెక్కడైనా పెట్టుకొని ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు నిదానంగా వెళ్ళండి అని అయితే నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైనా పచ్చిసరుకు లోడ్ ఏదైనా ఎత్తుకున్నప్పుడు కంపల్సరీ డబల్ డ్రైవర్లు కానీ బండి నడిపే వాళ్ళు ఉంటే తీసుకుని వెళ్ళేది చాలా మంచిది.